కానీ గ్రేట్ అండి. 19 ఏళ్లకే మీకు అంటే టీచర్ జాబ్ రావడం ఒకటి అయితే, అన్ట్రైన్డ్ అపాయింటెడ్ నేను. వాట్ ఎవర్ ఇట్ మే మీరు అవ్వటం ఒకటి అయితే, అంటే నేను స్వతంత్రంగా బతకగలను, మా ఆయన్ని కూడా చూసుకోగలను అనేది ఆ ఏజ్ లో ఆ సెక్యూరిటీ వచ్చేంత వరకు కూడా ఆమె అంటే గ్యాప్ వచ్చింది కదా, 3 years ఉన్నాం కదా, వెంటనే ఏం పెళ్లి చేసుకోలే కదా, 2004 లో కదా పెళ్లి చేసుకున్నది. బట్ డెసిషన్ అయితే అప్పుడే తీసేసుకున్నారు కదా. లేదు, డెసిషన్ ఏం తీసుకోలేదు వెంటనే. ఆహా, ఫ్రెండ్లీగానే ఉన్నాము. తర్వాత మెల్లిగా అంటే అది బలపడ్డాక ఫ్రెండ్షిప్ అనేది అది లేదు, ఇది ఫ్రెండ్షిప్ కాదు, క్లారిఫికేషన్ అన్నమాట, ఇది లవ్ అని అనుకున్నాక అప్పుడు అనుకున్నాం అన్నమాట. అంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అప్పుడు, డిగ్రీ సెకండ్ ఇయర్ నాకు కూడా పని కట్టుకొని ప్రేమించడము, ఇట్లా లైటింగ్ కొట్టడము, తిరిగి ఇవన్నీ నాకు ఏమైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తే పోలా, ఓకే అయితే ఓకే, నాట్ ఓకే అయితే నెక్స్ట్. మరి ఏం చేస్తాం ఇక, ఇట్లా ఉంటది కదా. సంవత్సరాలు తిరగడం, లెటర్లు రాసుడు, అప్పుడు ఈమెయిల్స్ ఉంటుండే, ఇవన్నీ ఐ వోంట్ లైక్ దట్ కైండ్ ఆఫ్. మనకు నచ్చితే చెప్పేయడమే. అంటే నేనంటే అభిమానించేటోళ్ళు ఉన్నారు కానీ ఈమెలా ఇష్టపడ్డోళ్ళు లేరు. నేను సెర్చింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ చిప్ ఉన్న మైండ్నే చూస్తున్నా, నేను దొరికింది. ఇక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవకాశం పోతే మళ్ళీ దొరకాలి కదా. మైండ్ సెట్ కూడా ఇప్పుడు మన బలాన్ని ప్రేమించే వాళ్ళకంటే మన బలహీనతను ప్రేమించేటోళ్ళు దొరకాలి. మంచి బలాన్ని ఏముంటదండి, అందంగా ఉంటాడో, లేకపోతే మంచిగా సంపాదిస్తాడో, వాళ్ళ అయ్యే కాస్తుందో, లేకపోతే ఇట్లా చేసి ఈ బలాన్ని ప్రేమిస్తారు చాలా మంది. నీ పార్ట్నర్ బలహీనతను కనుక ప్రేమించగలిగితే ఎక్కువ కాలం కొనసాగగలం. ఇప్పుడు ఆమెకు కూడా అది మెంటల్ గా ట్రైన్ చేసి చేసి నా బలహీనత ప్రజలు, ఉద్యమాలు, రాజకీయం. అసలు ఆమెకు రాజకీయము, ప్రజలు ఇవన్నీ తర్వాత, ఫస్ట్ నా భర్త అనేది ఉంటుండే. స్లోగా నేను తిరుగుతున్న క్రమాన్ని చూసింది, అబ్బో ఇవి కూడా మంచివే అనేటట్టు వచ్చింది. సరే ఈమె డిఎన్ఏలో కూడా ఉంది, కానీ అది అన్ఫోల్డ్ కావడానికి టైం పట్టింది. వాళ్ళ పూర్వీకులు కూడా, వీళ్ళ తాతలు వీళ్ళంతా కూడా సేవ్యా సాధు కల్చర్, ప్రోపెట్స్, పొలిటికల్ ఫ్యామిలీ ఇదంతా ఉంది. కానీ ఒక జనరల్ బబ్లీ సర్వీస్ మోటివ్ ఉంది, ఫాదర్ కి ఉంది, నాకు కూడా తెలుసు, నాకు కూడా ఉంది. కాకపోతే అంటే నేను కూడా మరి సొసైటీలోనే, అంటే సొసైటీకి సర్వీస్ వైపు వెళ్ళిపోతే ఫ్యామిలీ ఎవరు చూసుకుంటారు? సో అట్లా అని నేను బ్యాకప్ ఉన్నా అనమాట. పెళ్ళైన తర్వాత 3 పిల్లలు కదా, 2 అమ్మాయిలు, ఒక ఫస్ట్ అని అది వచ్చిన కాంచి నాకు సుఖం లేకుండా అది ఎంజాయ్ చేస్తుంటది, మస్తు ఎంజాయ్ చేస్తుంటది. ఇప్పటికి ఏంది, ఐఎమ్ సర్వెంట్ టు దెమ్. ఇచ్చేది వాళ్ళ మమ్మీనే కానీ డాడీ ఇంత ఇప్పటికి టిల్ టుడే షీఈస్ ఇన్ న్యూయార్క్ నౌ. BBA థర్డ్ ఇయర్. అంటే అది మా లక్కీ గర్ల్ కూడా. అంటే మాకెక్కువ సంతోషం ఇచ్చింది తను పుట్టడం, తర్వాత మమ్మల్ని మస్తు హ్యాపీగా ఉంచేది, చాలా హ్యాపీగా ఉంచేది, చాలా షార్ప్ గా ఉండేది. ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉంటది, ఇప్పుడు కూడా మాకే సజెషన్స్. అసలు ఒక్కటి అనుకున్నాం మేము, చాలు ఒక్క అమ్మాయి చాలు అనుకున్నాం. కానీ దీన్ని చూసినాక మళ్ళీ పండోరా వస్తుందేమో అంటే సెకండ్ వన్ వచ్చింది. ఇక అది కూడా సేమ్ అక్క డిటో డూ. అది కూడా BBA ఫస్ట్ ఇయర్ జలంధర్ పంజాబ్ LPU. బాబు ఈ కేటగిరీ మా డాడీ, వాళ్ళిద్దరే ఉండే యాక్చువల్ గా. సో అయితే ఏంటి, నాకు మనవాడు కావాలని చెప్పిండు, ఆయన లేకుండా పోయిండు, ఆయనే వీడు. సేమ్ ఇప్పటికి అదే ఫీల్ అవుతా ఉంటాడు. వాడు మీ డాడీని అంటా ఉంటాడు. ఇప్పుడు వీడు మాతో ఉంటాడు. వీడు ఇప్పుడు 9th క్లాస్ HPS లో. సో హనీ అంటాం దాన్ని, కానీ ఆత్మజారాము, సెకండ్ ముక్తాశ్రీ, వీడు జానకిరామ్ వినయ్. అయితే జానకిరామ్ అని మా మమ్మీ డాడీ కలిపి వినయ్ అని పెట్టిన. మీ మమ్మీ డాడీ పేరు నాకెందుకు అంటాడు, వాళ్ళ మా డాడీ అంటాడు. అయితే అంటే వీళ్ళ టీచర్ ఉన్నారు, బాబు క్లాస్ టీచర్, తను ఫస్ట్ నేమే పిలవాలని జానకి అని పిలుస్తుంది అనమాట. అదేంటి గర్ల్ నేమ్ నన్ను పిలుస్తున్నారు మమ్మీ, నాకు ఈ ముందు ఈ 2 పేర్లు అవసరమా, తీసేయి అని అంటాడు. అయితే
హనీ అయితే ఒక 4-5 ఇయర్స్ మమ్మల్ని మామూలుగా అది ఏమంటాము ఒక ఆకాశంలో విహరించేటట్టు చేసింది హ్యాపీ మమ్మల్ని. ఫ్యామిలీ లాగా బాగా Okay. చాలా బబ్లీగా ఉంటుండే, ఒక ఒక మిరకిల్ గర్ల్ ఉన్నట్టు ఉంటుండే మాకు. అదొక మంచి ముగ్గురు బాగానే ఉండే. చిన్నప్పుడు కూడా చాలా అంటే ఫ్యూచర్స్ కూడా మంచిగా ఉండేవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చాలా బాగుంది. ముగ్గురులో మీకు ఎక్కువ ఎవరు అటాచ్మెంట్ అండి? ఫస్ట్ బేబీ. హనీ. మీకు? నాకు ఇప్పుడు నేను ఒక్కళ్ళని అనలేనమ్మా, ముగ్గురు. ఎవరినంటే మిగతా ఇద్దరికి మనకు ధూమ్ధాం బట్ అది స్పెషల్ గర్ల్. ఎందుకంటే మా మమ్మీ అంటుండే దీనికి ప్రేమ లేదు ఏమి ఉండదు. మా హనీని మోకాళ్ళ మీద ఇట్లా పడుకొని ముందు పెట్టుకుంటుంటి బాగా. వీనికి కూతురు పుట్టే వరకు మాత్రం చూడు ఎట్లా అయింది వీడు అట్లా. అంటే అంత ఎక్కువ నేను అఫెక్షనేట్ గా కనిపించాను బయటికి, కానీ సీక్రెట్ లవర్ అన్నమాట. ఇది మాత్రం బాగా ఎంటర్టైన్ చేసేది. 3rd, 4th ఇయర్ వరకు కూడా బాగా ఎంటర్టైన్ చేసేది. మా మమ్మీ అంటుండే ఫస్ట్ టైం వీడు ముద్దు పెట్టుకోవడం చూస్తున్నా ఇట్లా వాని కూతురు కాబట్టి మాత్రం దంచేస్తుందని అనుకుంటా. సో మిగతా మినీ అంటే ముక్తా ఏంటంటే అది జోవియల్, అది నా టైప్ ఆర్ట్ అయింది దానికి. నా దాంట్లో హెరిడిటీ ఆర్ట్ వచ్చింది. సో అది ఎక్కువ మా డాడీ నన్నే ఇష్టపడతాడు అనుకుంటది. సరే ఇష్టపడతాం అనుకో. ఇక వీడు ఓపెన్ గాడు, మా చిన్నుగాడు ఓపెన్ గాడు. కానీ మాకు లాస్ట్ ఓడి చేయబట్టి అందరికి లాడు ఉంటది కదా. సో ముగ్గురు 3 రకాల ఇష్టాలే నాకు. వీళ్ళేమో ఈమెనేమో ఎక్కువ పెద్ద ఆమెతో అంటే ఫ్రెండ్లీగా ఉంటది. అది పెద్ద అంటే ఫస్ట్ బేబీ అంటే నాకు ఒక సిస్టర్ లాగా అట్లా ఉంటది అనమాట. అట్లా నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినా గానీ వీళ్ళు ఇష్టం లేదనేది ఉండదు కదా. ముగ్గురు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది సమానంగానే చూస్తాం కదా. ఆమె మాట ఇంటది, గైడ్ చేయాలంటే ఆమె వీళ్ళ సిస్టర్ లాగా అనుకుంటది. ఆమెను వీళ్ళ సిస్టర్ ఉంటుంది. కొంచెం మా సిస్టర్ లాగే ఫ్యూచర్స్ ఉంటాయి. ఆమె లాగే ఇంటలెక్చువల్ అన్నమాట. బాగా మాట్లాడుతుంది, టాకిటివ్ గర్ల్. సో ఏదైనా ఈజీగా ఎవరినైనా మంచిగా ఆమె వైపు తిప్పుకోగలుగుతుంది ఆమె. అట్లాంటి వీళ్ళ డాడీ నుంచి వచ్చింది. విసాప్పుడు కూడా ఇట్లా పోయింది. వాళ్ళని ఏమో అన్నది డుడు అన్నది తెచ్చుకుంది, తనే తెచ్చుకుంది. అంటే కొంచెం ఓపెన్నెస్ ఉంటది. రెండోది ఏంటంటే షార్పే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి. కొంత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ఎందుకంటే ఇప్పుడు మనకు డిఎన్ఏ గానీ జీన్స్ ఇవన్నీ స్టడీస్ వచ్చినాయి కదా. వచ్చిన తర్వాత ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ స్టేట్ ఇట్లా ఉంటే ఎక్కువ ఉంటారట. అది హెల్దీ ఉంటారు బేబీస్. సేమ్ బ్లడ్ రిలేషన్స్ ఉంటే కంటే కూడా ఎక్కువ ఉంటారు అనేది ఉంది. అందుకని సైంటిఫికల్ ప్రూవ్ అయింది అది. 17 years కే విసా తెచ్చుకొని పోయింది. తను ఒక్కటే ఇప్పుడు తనే అప్లై చేసుకుంది, ఎక్కడ కన్సల్ట్ అవ్వలేదు, ఎవరిని అడగలేదు, ఓన్ ప్రిపరేషన్.